ఢిల్లీలో బాంబు పేలుడు ఒక్కసారిగా కలకలం సృష్టించింది. ఎర్రకోట వద్ద భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పార్కింగ్ స్థలంలో ఉన్న ఓ కారులో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పలు వాహనాలకు మంటలంటుకున్నాయి. ఈ పేలుడులో పలువురికి తీవ్ర గాయాలైనట్లుగా అర్థమవుతుంది. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పేలుడు ఘటనపై విచారణ చేస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఢిల్లీలో ఏకంగా ఎర్రకోట దగ్గరే భారీ పేలుడు అంటున్నారు. దీని తీవ్రత ఎంత? దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ప్లీజ్. డిస్టర్బింగ్ విజువల్స్ చూస్తున్నాం. ఢిల్లీలో బాంబు పేలుడు ఒక్కసారిగా కలకలం సృష్టించింది. ఎర్రకోట వద్ద భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పార్కింగ్ స్థలంలో ఉన్న ఒక కారులో పేలుడు సంభవించినట్లుగా తెలుస్తుంది. పేలుడు ధాటికి పలు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఈ పేలుడులో పలువురికి తీవ్ర గాయాలైనట్లుగా అర్థమవుతుంది. ఒకరు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు కాగా ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఏకంగా ఎర్రకోట దగ్గరే ఈ భారీ పేలుడు అంటున్నారు. సో ఈ పేలుడు యొక్క తీవ్రత ఎంత? దీని వెనక ఏమన్నా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నట్లుగా ఏమన్నా అర్థమవుతుంది? సురేష్, ఢిల్లీలో బాంబు పేలుడు ఒక్కసారిగా కలకలం సృష్టించింది. ఎర్రకోట వద్ద భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పార్కింగ్ స్థలంలో ఉన్నటువంటి ఒక కారులో ఈ పేలుడు సంభవించినట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. పేలుడు దాటికి పలు వాహనాలకు మంటలు కూడా అంటుకున్నాయి. ఈ పేలుడులో పలువురికి తీవ్రమైనటువంటి గాయాలైనట్లు మనకు ప్రాథమిక సమాచారం కూడా అందుతుంది. గాయాల పాలైన వాళ్ళందరినీ కూడా హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తా ఉన్నారు. ఆసుపత్రిలో కూడా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ పేలుడు కారణంగా ఘటనా స్థలం మొత్తం కూడా గందరగోళంగా, అక్కడ ఉన్నటువంటి కార్లు కావచ్చు, ఇవన్నీ కూడా పేలుడు ధాటికి చల్లా చెదురై పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పేలుడు ఘటన మీద పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతోంది. ఆ ప్రాంతం అంతా కూడా ఒక భయానకమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఢిల్లీలో ఉన్నటువంటి ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పార్కింగ్ స్థలంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే ఢిల్లీ వ్యాప్తంగా కూడా భయాందోళన పరిస్థితులు అయితే కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా మనం చూసుకున్నట్లయితే భారీ కుట్ర జరగబోతుందన్నటువంటి సమాచారం కేంద్ర నిఘా వర్గాల వద్ద ఉంది. ఆ క్రమంలోనే దేశంలో ఉగ్ర కుట్రలకు పోలీసులు ఒకవైపు భగ్నం చేస్తూ ఉన్నారు. ఇటీవల గుజరాత్ లో 3 అనుమానితులను కూడా ఏటీఎస్ అరెస్ట్ చేసింది. తాజాగా హర్యానాలో భారీగా ఆయుధ డంపును కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో 2900 కిలోల ఐఈడి బాంబు తయారీ మెటీరియల్, అలాగే దాడులకు ఉపయోగించే ఇతర పరికరాలు కూడా ఉన్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి ఇద్దరు కూడా డాక్టర్లు కావటం సంచలనం రేకెత్తించింది. అలాగే జమ్మూ కాశ్మీర్ లో అనేక మంది వైద్యులకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్, హర్యానా పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఈ భారీ కుట్రను ఇవాళ భగ్నం చేశారు. హర్యానా ఫరీదాబాద్ లో ఆల్ ఫలాహ్ వైద్య కళాశాలలో భారీగా ఆయుధ డంపును స్వాధీనం చేసుకున్నటువంటి కొద్ది గంటల్లోనే ఈ ఢిల్లీ ఎర్రకోట మెట్రో రైలు సమీపంలో కారులో ఈ బాంబు పేలుళ్లు చోటు చేసుకోవటం సంచలనం రేకెత్తిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఉగ్రమోకలు భారతదేశ వ్యాప్తంగా ఈ పేలుళ్లకు పక్కా పథకం రచించాయనే చెప్పాలి. ఢిల్లీ కాదు, ఢిల్లీతో పాటు అనేక రాష్ట్రాల్లో ఈ తరహా పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు కేంద్ర నిఘా వర్గాల దగ్గర సమాచారం ఉంది. ఆ క్రమంలోనే అటు గుజరాత్ లో, ఇవాళ హర్యానాలో కూడా కేంద్ర నిఘా వర్గాలు తమకున్నటువంటి సమాచారం నేపథ్యంలోనే భారీగా ఈ మందుగుండు సామాగ్రిని, ఈ దాడులకు ఉపయోగించే పరికరాలను వాటన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా 2900 కిలోల ఐఈడి బాంబు తయారీ మెటీరియల్ ను కూడా స్వాధీనం చేసుకున్నారంటే, ఒక్క హర్యానాలోనే ఇంత పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు కూడా ఇప్పటికే ఈ మందుగుండు సామాగ్రి మొత్తం కూడా ఉగ్రవాదులు తరలించి ఎక్కడికక్కడ పేలుళ్లకు కుట్ర చేసినట్లుగా కూడా చాలా అర్థమవుతోంది. మరి ఢిల్లీలో జరిగినటువంటి ఎర్రకోట పేలుళ్ల నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రస్తుతం కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హై అలర్ట్ ప్రకటించాయి. అన్ని రాష్ట్ర పోలీస్ శాఖలకు కూడా సమాచారం అందించింది. రద్దీగా ఉన్నటువంటి ప్రదేశాల్లో
అనుమానితులు ఎవరైనా ఉంటే గనక తక్షణమే వాళ్ళ మీద నిఘా ఉంచాలని కూడా కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగానికి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఒక భయాందోళనమైనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఎర్రకోట వద్ద జరిగినటువంటి ఈ భారీ పేలుడు నేపథ్యంలో అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా ఒక గందరగోళ వాతావరణం నెలకొంది. అక్కడ తీవ్ర గాయాలతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడ ఆసుపత్రులకు తరలించే దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అక్కడ పోలీసులు కూడా తక్షణమే రంగప్రవేశం చేశారు. వాళ్ళు అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి ఎవరి హస్తం ఉన్నది కనిపెట్టే ప్రయత్నాల్లో కూడా పోలీసు వర్గాలన్నీ కూడా ప్రస్తుతం నిమగ్నమై పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఢిల్లీలో కొద్దిసేపటి క్రితం ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద జరిగినటువంటి ఈ బాంబు పేలుళ్లకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించారని చెప్పాలి. ఎక్కడికక్కడ అన్ని రాష్ట్రాల పోలీస్ యంత్రాంగానికి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ అనుమానితులు ఉన్నా, వాళ్ళకు సంబంధించినటువంటి సమాచారం ఉన్నా తక్షణమే వాళ్ళ మీద నిఘా ఉంచాలి. అలాగే అనుమానిత వస్తువులకు సంబంధించి రైల్వే స్టేషన్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, వీటన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. తనిఖీలు చేసిన తర్వాతనే పూర్తి స్థాయిలో ప్రయాణికులు కావచ్చు, ఇతరత్ర వ్యక్తులను కూడా లోపలికి అనుమతించాలి అని స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే స్పష్టమైతే కేంద్ర నిఘా వర్గాలు అందించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించారు. సురేష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ. आपका? मेरा नाम राजधर पांडे। क्या हुआ सर, आप क्या बता पाएंगे? कुछ नहीं जी, हम कुछ नहीं, हम ये देखे लपट देखा। हाँ, अपने छत से देखा, तभी मैं नीचे उतर के आया कि जरा देखूं कहाँ है क्या, और तो पता नहीं किसी तरह की। गुरुद्वारे के पास। मेरा नाम राजधर पांडे। क्या हुआ सर, आप क्या बता पाएंगे? कुछ नहीं जी, हम कुछ नहीं, हम ये देखे लपट देखा। हाँ, अपने छत से देखा, तभी मैं नीचे उतर के आया कि जरा देखूं कहाँ है क्या, और तो पता नहीं किसी तरह की कोई आवाज आपने सुनी? हाँ, बहुत जोर आवाज आई, बिल्डिंग खिड़की हिल गई। हाँ, खिड़की हिल गई। आपका घर कितना दूर है? ये रहा गुरुद्वारे के पास। मेरा नाम राजधर पांडे। क्या हुआ सर, आप क्या बता पाएंगे? कुछ नहीं जी, हम कुछ नहीं, हम ये देखे लपट देखा। आपका? मेरा नाम राजधर पांडे। क्या हुआ सर? नहीं जी, हम कुछ नहीं, हम ये देखे लपट देखा। हाँ, अपने छत से देखा, तभी मैं नीचे उतर के आया कि जरा देखूं कहाँ है क्या, और तो पता नहीं किसी तरह की कोई आवाज आपने सुनी? हाँ, बहुत जोर आवाज आई, बिल्डिंग खिड़की हिल गई। खिड़की हिल गई। आपका घर कितना? आपका? मेरा नाम राजधर पांडे। क्या हुआ सर, आप क्या बता पाएंगे? कुछ नहीं। चल 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 चल।
जान अपने भाई को मेरा भाई यही तो खड़ा होना है। Yeah, that was